హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అబిటెక్ ఛానల్. ఇప్పుడు రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు ఈకేవైసీ అనేది కంపల్సరీ అని చెప్పేసి పెడుతున్నారు. ఏప్రిల్ ఈ నెల నుంచి కానీ లేదంటే నెక్స్ట్ మంత్ నుంచి కానీ రేషన్ కార్డులు అనేవి కొత్తగా వస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, చాలా ఇప్పుడు రేషన్ కార్డు అనేది చాలా తెలివైనది. సో ఇప్పుడు మీరు ఈకేవైసీ అనేది ఇంటి దగ్గర ఉంటే మీ మొబైల్లో చెక్ చేసుకోవాలని నేను చెప్తాను. మీరు ముందుగా ఈ లింక్స్ అనేది నేను మీకు వాట్సాప్లో ద్వారా ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే మీకు ఈ వీడియో చివరిలో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో మీరు లింక్ ద్వారా నుంచి ఓపెన్ చేస్తారు అవుతుంది. మీరు డెస్క్టాప్ అనేది ముందుగా ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే మీకు గవర్నమెంట్ ప్రొవిజన్ ఇలా వచ్చింది. దీంట్లో వచ్చి మీరు ముందుగా రిపోర్ట్స్ అనేది ఉంటాయి. రిపోర్ట్స్ని ఓపెన్ చేయడానికి పైన ఆప్షన్ ఉంది, ఇస్తాను. దాన్ని ఎంటర్ చేయగానే మీకు కింద రేషన్ కార్డ్, రైస్ కార్డ్ అండ్ సెక్షన్ ఉంది. దాన్ని ఎంటర్ చేయాలి. దీంట్లో మీరు ముందుగా రేషన్ కార్డు ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అది న్యూదైనా పర్లేదు, పాతదైనా పర్లేదు. ఇప్పుడు మన వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వంలో వచ్చిన ఆ రేషన్ కార్డు అయినా టచ్ చేయొచ్చు, లేదంటే ఓల్డ్ రేషన్ కార్డు అనేది నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేయడం ఇక్కడ ఆర్సీ డీటెయిల్స్ అని ఉంది కదా, ఆర్సీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నెంబరు ఎక్కువ అయితే ఇలా చూపిస్తుంది, నోట్ డేటా. నెంబర్స్ అనేవి కరెక్ట్గా చెక్ చేసుకొని టైప్ చేయండి. ఇలాగా మీకు కార్డ్ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. ఇందులో రేషన్ కార్డ్ నెంబర్స్, ట్రాన్సాక్షన్లు మీరు ఎప్పుడైతే మర్చుకున్నారో నెంబర్స్, ఇందులో రైస్ కార్డ్ నెంబర్స్ కూడా ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ తెలియకపోతే ఇందులో నోట్ చేసుకోవచ్చు. నెంబర్స్ అవి చెప్పుకున్న తర్వాత మీరు వన్ తెలియకపోతే చేసుకోవచ్చు, కాపీ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. అలాగే మీకు సెకండ్ లింక్ ఉంది, కేవైసీ అనేది సక్సెస్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి లింక్ 2 అని ఉంది. అది ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతుంది, చూసుకోవచ్చు. అయితే దీంట్లో సెకండ్ వన్ లింక్ ఓపెన్ చేస్తే మీ క్రోమ్లో ఇలా పేజీ ఓపెన్ అవ్వగానే దీంట్లో మీరు ఇక్కడ హోమ్ పక్కన డాష్ బోర్డ్ అని ఉంది, డాష్ బోర్డ్ ఎంటర్ చేయాలి. మీరు దీంట్లో రైస్ కార్డ్ సెక్షన్ ఉంది, ఏదైనా రైస్ కార్డ్ సెక్షన్ టైప్ చేయొచ్చు. ఇది ఒకసారి సర్వర్ విషయం వల్ల కార్డ్ నెంబర్ అన్ఫోల్డ్ అని వస్తుంది. సో మీరు ఇక్కడ ఈపీడిఎస్ అప్లికేషన్ సెక్షన్ ఉంది, దాన్ని టైప్ చేయాలి. చేసిన తర్వాత అప్లికేషన్ ఐడి అని ఉంది. అప్లికేషన్ ఐడి అనగానే మీరు అప్లికేషన్ నెంబర్ ఏంటని చెప్పేసి కంగారు పడవద్దు. మీరు ఏదైతే కొత్తగా వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వంలో వచ్చింది ఆ రైస్ కార్డుని మీరు ఆ నెంబర్ని ఇక్కడ టైప్ చేయొచ్చు. మనం కాపీ చేసుకుని పేస్ట్ చేసుకోవచ్చు నెంబరు. పక్కన క్యాప్షా ఉంటుంది, ఆ క్యాప్షా కూడా ఎంటర్ చేసుకోవాలి. పక్కన సెర్చ్ అని ఉంటుంది, దాన్ని సెర్చ్ చేయాలి. ఇందులో మీకు పక్కన సక్సెస్ అని వస్తుంది. ఈ కేవైసీ స్టేటస్ అనేది మీ సక్సెస్ అయ్యింది. ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే ఇందులో పెండింగ్స్ అని వస్తాయి.
పెండింగ్ అని ఉంటుంది. పెండింగ్ అని అవగానే మీరు కన్ఫర్మ్గా రేషన్ డీలర్స్ కానీ లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళనైనా కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అయ్యి అప్లికేషన్ అనేది కేవైసీ అనేది వాళ్ళు ఫింగర్ థంబ్ తీసుకొని వాళ్ళు అప్లోడ్ చేస్తారు. ఇలా సక్సెస్ అని రావాలి. కేవైసీ స్టేటస్ అనేది మీరు మొబైల్లో ఇలాగ చెక్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే షేర్ చేయండి. తెలియని వాళ్ళు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.